చాలా దారుణంగా ఉందండి ఈ ఏరియాలో ఫ్యామిలీ పరిస్థితి. మా పిల్లల్ని చదివించుకోవాలా లేకపోతే 10,000 15,000 చేయని వాళ్ళు కానీ 25,000 30,000 అలాగే సంపాదిస్తున్నారు. మా జీతాలు అలాగే ఉన్నాయి. ఎవరిని అడిగితే అదే 11,000 అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. అందరికి కోటర్స్ ఉంది. మాకు ఈ 10,000 జీతంతో కొంతమంది ఈ డ్యూటీలకి జీతం సరిపోతే మా పిల్లలకి మేమేం సాకల్లా, మేమేం తినల్లా. మరి ఆకలి బాధలైనటువంటి విఆర్ఏలను చాలా దుర్భరంగా జీవిస్తున్నాం. 10,000 రూపాయలతో బతుకుతున్నాం అంటే చాలా అన్యాయంగా బతుకుతున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్కి మేము వెన్నుముక అయినప్పటికీ మాకు ఎటువంటి గుర్తింపు లేదు. రెవెన్యూ శాఖలో విఆర్ఏలుగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు మమ్మల్ని వెట్టి సాకిరి చేపిస్తారని చెప్పి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసే యొక్క విఆర్ఏలంతా కూడా చలో మంగళగిరి కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి అయితే ఇక్కడ ఆందోళన చేపట్టారు. మనం జిల్లాలో చూసుకోవచ్చు. ఏపీఐసీసీ ఆఫీస్ దగ్గర CCL కార్యాలయం ముందు 13 జిల్లాలకు సంబంధించినటువంటి విఆర్ఏ అంతా కూడా ఇక్కడ ఆందోళన పాట అయితే పెట్టారు. దాదాపు ఏళ్ల తరబడి విఆర్ఏలుగా పనిచేస్తున్నాము, ముత్తాతల దగ్గర నుంచి కూడా పనిచేస్తున్నాం. కానీ మా జీవితాల్లో ఎలాంటి వెలుగులు అయితే రాలేదు. గతంలో స్టార్టింగ్ ఉన్నప్పుడు 3,500కి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. మాలో దాదాపు ఇందులో 180 రూపాయలకు జాయిన్ అయిన ఉన్నారు. కానీ ఈ రోజు నా పరిస్థితి లేకుండా చూస్తే దాదాపు 30 ఏళ్ళ నుంచి ఇదే పనిలో కొనసాగుతున్న మా జీవితాల్లో ఎలాంటి మార్పులు అయితే రాలేదని చెప్పి విఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం విఆర్ఏ నేను. మా ప్రాబ్లమ్స్ వచ్చి 10,500 ఇస్తున్నారండి మాకు జీతం. ఆ 10,500 మేము నెల పనిచేసేటప్పటికి మాకు పెట్రోల్ కూడా రావట్లేదండి. మేము మళ్ళీ బయట అప్పు చేసుకుని అలా జీవనాధారం సాగిస్తున్నామండి. ఒక గవర్నమెంట్ మంచి ఆలోచన చేసి మాకు 25,000 జీతం చేసి మా ఫ్యామిలీకి మాకు న్యాయం చేస్తుందని మంచి ఆలోచన చేసి మాకు అందరికీ న్యాయం చేస్తుందని కోరుకుంటున్నామండి. చాలా దారుణంగా ఉందండి ఈ ఏరియాలో ఫ్యామిలీ పరిస్థితి. మా పిల్లల్ని చదివించుకోవాలా లేకపోతే పనులకు పంపించాలన్న పరిస్థితిలో మేము అయోమయంలో ఉన్నామండి. ఒక రాష్ట్ర గవర్నమెంటు ఒక ఫ్యామిలీకి ఎంత జీతం ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటుంది అన్నదే ఒకసారి మంచి ఆలోచన చేయాలని, మా ఏరియాలో ఫ్యామిలీలు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. మా అందరినీ ఇప్పటికే చాలా బాధల్లో ఉన్నాయండి. దయచేసి మమ్మల్ని బాధ పెట్టొద్దండి, మాకు న్యాయం చేయమని ఈ గవర్నమెంట్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను విఆర్ఏగా చేస్తున్నానండి. పామర్ మండలం ఎలకూరు గ్రామానికి విఆర్ఏగా చేస్తాను. 2014లో PPSC ఎగ్జామ్ రాసి వచ్చామండి. అయితే 11 సంవత్సరాలు అవుతుంది. నేను హ్యాండిక్యాప్డ్, యాక్సిడెంట్లో ఇదైంది. అయినా కానీ ఎటువంటి లోపం లేకుండా సర్వీసులు అందిస్తూ MRO ఆఫీస్లో కానీ VRO సచివాలయాల్లో కానీ ఏ వర్క్ అంటే ఆ వర్క్కి BLO డ్యూటీలు వేసినా కానీ ఏ వర్క్ అంటే ఆ వర్క్ రాత్రి పగల తేడా లేకుండా మొన్న మంతా తుఫాను వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మేము సర్వీసులు గట్టిగానే అందిస్తున్నామండి. కానీ ఏంటంటే మాకు జీతాలు పెంచడం లేదండి. 2019లో లాస్ట్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు జీతాలు పెంచారండి. 6,000 నుంచి అప్పుడు 10,000 చేశారు, 10,500. అలా ఈ 5 ఏళ్ళలో కేవలం 500 రూపాయలు పెంచారు. అప్పుడు 2019 నుంచి 24 వరకు. ఆ తర్వాత ఇప్పుడు గెలిచిన తర్వాత మళ్ళీ మాకు ప్రమోషన్లు ఇస్తాం, జీతాలు పెంచుతామని చాలా చెప్పారు కానీ ఏం జరగలేదండి. 11 సంవత్సరాల నుంచి నా తర్వాత కూడా ఎంతో చిన్నవాళ్ళు కానీ ప్రైవేట్ సర్వీసుల్లో చేరిన వాళ్ళు కానీ 10,000 15,000 చేరిన వాళ్ళు కానీ 25,000 30,000 అలాగే సంపాదిస్తున్నారు. మా జీతాలు అలాగే ఉన్నాయి. ఎవరిని అడిగితే అదే 11,000 అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. చాలామందికి వివాహాలు కాక అలాగే ఉన్నారు. గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి ఇది లేదండి, సౌకర్యాలు లేవు, PFలు లేవు, ESIలు లేవు. కాబట్టి మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే జీతాలు పెంచిన ఒకటి, ప్రమోషన్లో 30% ఇస్తున్నారండి. 70% అయినా మాకు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళు జాబులు రాసి వచ్చేస్తున్నారు, వాళ్ళకి బాగా ఇచ్చేస్తున్నారు. విఆర్ఏ టు VRO వెళ్ళవలసిన వాళ్ళు 30% ఇవ్వటం వల్ల మాకు ప్రమోషన్ లోటు రావట్లేదు. అది తీసే పోస్టులు తక్కువ, ఎప్పటికో ఎలక్షన్ల ముందు ఎప్పుడో అవసరమైనప్పుడు తీస్తున్నారు, ఇచ్చే జీతాలు తక్కువ. అన్ని రకాలుగా మేము వేదనకి గురయ్యి మా సమస్యలతో సతమతం అవుతూ ఎవరికి చెప్పుకోలేక అలాగ చేసుకుంటూ వస్తున్నాం. సర్వీస్ అనేది వదలట్లేదు, ప్రజాసేవ అనేది మేము వదులుకోవట్లేదు, చేస్తున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్కి మేము వెన్నుముక అయినప్పటికీ మాకు ఎటువంటి గుర్తింపు లేదు. దయచేసి నేను చెప్పిన విషయాన్ని ప్రజల వద్దకి, ప్రభుత్వానికి తీసుకెళ్ళి మా విఆర్ఏలకు ఏదన్నా మీరు ఉపయోగం కలిగేలాగా చేస్తారని మీ ఛానల్ వారిని ప్రార్థిస్తున్నాను. ప్రతి డిపార్ట్మెంట్లో కోటర్స్ అనేది ఇస్తారు.
మేము భూముల మీద పనిచేస్తూ భూముల మీద బతుకుతూ మామూలుగా అయితే గతంలో మన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు నెమ్మరాతవులను పెట్టారు. అంటే మన బ్రిటిష్ కాలంలోనే విఆర్ఏని వీళ్ళు ఖచ్చితంగా ఉండాల రక్షక భటుకులు. అంటే మన పోలీసు వాళ్ళైతే ప్రజలకు ఏమైనా ఇబ్బందులు అయితే చూసుకుంటారు. ఈ రెవెన్యూ ఈ విలేజ్కి సంబంధించి భూములకు సంబంధించి ఏమి మన కలెక్టర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా ఒక మన విఆర్ఏ తరపు నుంచే పోవాలన్నమాట. అంత పవర్ఫుల్. అలాంటిది అందరికి క్వార్టర్స్ ఉంది. మాకు ఈ 10,000 జీతంతో కొంతమంది అయితే పల్లెల్లో ఉంటారు, కొంతమంది అయితే టౌన్లో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ వర్క్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఒక చిన్న క్వార్టర్స్ ఒక సెంటు జాగా కావాలండి. మేము దీంట్లో పనిచేసి కూడా మాకు సొంత ఇల్లు లేకపోవడం చాలా దౌర్భాగ్యం అని నేను అడుగుతున్నా. దయవుంచి ఈ వీడియో పెద్ద ఎవరన్నా సీఎం గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, మీకు ప్రత్యేకంగా అడుగుతున్నా. మాకు ఒక సెంటు జాగా ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని నేను వేడుకుంటున్నా. నేను మిమ్మల్ని అడిగేంత స్థాయి కూడా నాకు లేదని నాకు తెలుసు. కాకపోతే మేము పడే ఆవేదన అందింది కాదు. మేము చేసే జాబ్కి 10,500 జీతానికి మాకు ఇక్కడ ఈ పనులు తర్వాత నోటీసులు వస్తాయి. నోటీసులు తిరగాల, తర్వాత సచివాలయం వర్క్ ఉంటుంది, తర్వాత ఫీల్డ్ మీద పోవాల, రీసర్వీలు వస్తాయి, తర్వాత నైట్ డ్యూటీలు వేశారు. ఇవన్నీ డ్యూటీలు చేసి ఈ డ్యూటీలకి జీతం సరిపోతే మా పిల్లలకి మేమేం సాకల్లా, మేమేం తినాలా, తర్వాత మా సొంత ఇల్లు కూడా ఒక సెంటు జాగా వేస్తే దాంట్లో ఉన్న దాంట్లోనే మాకున్న స్థాయిలోనే మేము గౌరవంగా బతుకుంటామని మీకు వేడుకుంటున్నా. సార్, నా పేరు నల్లిపోగ నాగేశం, ఏపీ విఆర్ఏ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్. మరి ఇవాళ ఉన్నటువంటి విఆర్ఏల ప్రధానమైనటువంటి సమస్యల్లో మరి అనేక దఫాలుగా దశాబ్దాలుగా మేము కృషి చేస్తూ ఉన్నాం. మరి ఎన్నో ఏళ్ళ కూడా రైతుకు గ్రామాల్లో ఉండే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో మేము వారధిగా పనిచేస్తూ ఉన్నాం. మరి మా యొక్క సేవలు ఈ ప్రభుత్వానికి అత్యంత కీలకం. మరి ఎన్నో రాత్రింబగళ్ళు నిద్రలేని రాత్రులు, ఆహారం లేనటువంటి రాత్రులు, ఆహారం లేనటువంటి శరీరాలతో మరి మేము వెళ్ళేసి మా తహసీల్దార్ వారు, ప్రభుత్వం వారు చెప్పినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా మేము పాటించేవాళ్ళం. మరి అదేవిధంగా మరి చావు యొక్క పుట్టుకల మధ్య నుంచి ప్రకృతి వనరులు, విపత్తులు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కడ జరిగినా మేము అంత బాధ్యతగా మా పాత్ర మేము ప్రభుత్వానికి సేవలు అందిస్తూ ఉన్నాం. మరి ఇవాళ మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మరి మేము ఎప్పటికైనా ఈరోజే కాదు జీవితాంతరం మేము అనుకుంటాం, జీవితాంతరం కూడా మేము రుణపడి ఉంటాం. ఆనాడు మా గ్రామ సేవకులకు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు విఆర్ఏలను వెట్టి చాకిరి నుంచి విముక్తి చేసి మా గుండెల్లో గుడిగట్టుకున్నారు. ఎన్టీ రామారావు గారు మాకు ఆదర్శం. అదేవిధంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాకు ఆదరణ. ఎందుకని చెప్తున్నామంటే ఆదరణ అనేటువంటిది ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే 2017 సంవత్సరాలకు ముందు 8 సంవత్సరాలకు ముందు 10,500 రూపాయల వేతనం మాకు ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారి స్పందన కూడా మేము వేస్తూ ఉన్నాము. మాకు ఈ ప్రభుత్వం పైన పూర్తి నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి పైన అత్యంత నమ్మకం ఉంది. ఆ రోజు పెంచినటువంటి జీతంతోనే అదే నమ్మకంతో ఇవాళ ఉన్నాము. వాస్తవంగా 18 నెలలు గడిచింది. ప్రభుత్వ పరిస్థితి మాకు తెలుసు, ఆర్థిక పరిస్థితి తెలుసు. అయినా ఆకలి బాధ ఎదుట అవన్నీ కూడా మాకేం గుర్తుకు రావడం లేదు సార్. ఇప్పటికే మేము ముఖ్యమంత్రి గారిని కలిశాము, నారా లోకేష్ గారిని కలిశాము. అసెంబ్లీలో ప్రస్తావించారు. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ విషయాలన్నిటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయినటువంటి పరిస్థితి. ఆకలి బాధలైనటువంటి విఆర్ఏలను అర్థం చేసుకుంటారని చెప్పి దయాగుణంతో విఆర్ఏల సేవలను మరింత మీరు పొందుతారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. విఆర్ఏల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో విఆర్ఏలకు పే స్కేల్ ఇవ్వాలని చెప్పి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఏవైతే 26,000 రూపాయలు ఇవ్వాలన్నో, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటి ఎలాంటి అయితే తీర్పు ఉందో ఆ తీర్పును వెంటనే అమలు చేయాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా నామినీ విఆర్ఏలను రెగ్యులర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానమైనటువంటి సమస్య విఆర్ఏలకు ప్రమోషన్లు ప్రస్తుతం ఉన్నటువంటి 30% 70% పెంచి అమలు పరచాలని చెప్పి, విఆర్ఏలను తక్షణం ఆదుకొని ఈ ప్రభుత్వం గుర్తింపు పొందాలని చెప్పి కూటమి ప్రభుత్వం
పైన మాకు నమ్మకం ఉందని చెప్పి మరోసారి చెప్తా ఉన్నాము. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందే వీఆర్ఏలకు సమస్యలు పరిష్కరిస్తాను, మీరందరూ కూడా పేదవారని చెప్పి మాకు అందరికి భరోసా ఇచ్చారు సార్. మరి అదే జనసేన పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మీరు పొందుపరిచారు, అమలు పరచాలని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం సార్. మరి ఏదైతే ఎన్నికల హామీలో మీరు భాగంగా మాకు వీఆర్ఏలకు మాట ఇచ్చారో ఆ మాటను మీరు తక్షణం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి, మీరు అమలుకై మీరు నోచుకోకపోతే మేము మరింత దారిద్ర్యం పేదరికంలోకి నెట్టివే పెడతామని చెప్పి మేము మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మీరు వెంటనే వీఆర్ఏల సమస్యలు అన్నిటి కూడా వెంటనే పరిష్కారం చూపాలని చెప్పి, దీనికి వెంటనే ప్రభుత్వం చర్చలకు ఏపీ వీఆర్ఏ జేఏసీని పిలవాలని చెప్పి, మా నాయకత్వంతో ప్రభుత్వం వెంటనే మాట్లాడాలని చెప్పి ఆశిస్తూ వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఏపీ వీఆర్ఎల్ జేఏసీ సంఘం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జేఏసీ కార్యదర్శిని. నా పేరు దారపరెడ్డి వీరభద్రరావు. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. దపదపాల కలుతం జరిగింది. మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉండి ప్రజలకు సేవలు చేసేవాళ్ళు. మేము నిరంతరం ప్రజలతో ఉండేవాళ్ళం. ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా మేము భాగస్వాములు, మేము సైతం ముందుండి చచ్చినా బతికిన ప్రతి కార్యక్రమంలో మేమే ఉండి మరి ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నాం. ఇవాళ ప్రభుత్వం పెన్షన్ స్కీమ్ పథకం అన్నది సక్సెస్ఫుల్గా చేసిందంటే అందులో వీఆర్ఏలు కూడా 5 గంటలకు లెగిసి వెళ్ళి వాళ్ళు గుమ్మంగాడు ఉండి పెన్షన్లు కూడా పంచిపెట్టి ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా మేమే చేస్తున్నాం. అటువంటి వ్యవస్థలో పనిచేస్తున్న వీఆర్ఏలు అయిన మేము కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈ రోజుకి కూడా ఒక్కటి కూడా అమలు జరపలేదు. చాలా దుర్భరంగా జీవిస్తున్నాం. 10,000 రూపాయలతో బతుకుతున్నాం అంటే చాలా అన్యాయంగా బతుకుతున్నాం. ఎలా బతకాలో అనేది బాగా మేము గొంతమ్మ కోరికలు కోరతలేదు. కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని వేతనం కూడా డిమాండ్ ఉంది. కనీస వేతనం ఇవ్వండి, మేము మనిషిలా బతకాలని మేము అనుకుంటున్నాం. మా బతకడం కోసం మాకు అవకాశం కల్పించండి అని మేము అడుగుతున్నాం. అయినా ప్రభుత్వం స్పందించలేదు. మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని చెల్లుతున్నాం. తప్పకుండా మరి మా సమస్యలు మీరు పరిష్కరించకపోతే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున జేఏసీ తరపున సమ్మెలోకి వెళ్ళటం కూడా చదువుకుని మా హక్కులు మేము సాధించుకుంటామని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మా గవర్నమెంట్లో ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నది గవర్నమెంట్ చెప్తుంది. మరి మీరు చెప్తేనేమో ఇక్కడ రోడ్లు ఎక్కారు, ఏంది ఎక్కేమో లేదు, మేము వచ్చేమో లేదు. మా బాధలు ఆకలి బాధలు ఎవరు అడ్డుకట్టేయలేరు. సమస్యలు ఉన్నప్పుడు సమస్య రోడ్డు ఎక్కవలసిన బాధ్యత మా అందరికీ ఉన్నది. మేము సరదాగా మాకు సాహితీగా మేము వచ్చి మేము ఎవరో పోర్బలం చేస్తే మేము రాలేదు. మా ఆకలి బాధలు తట్టుకోలేక మా నిరసన తెలియజేయాలని ఈ ప్రభుత్వానికి నిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి మా ఆకలి బాధలు మా నిరసన తెలియజేయాలని వచ్చాం తప్ప మమ్మల్ని ఎవరో ప్రోత్సహించే మేము రాలేదు. మా సమస్యల మీద వెళుతుంటే గంటల తరబడి కూర్చున్నా మా సమస్యలు ఇన్ని పరిస్థితుల్లో అధికారులు లేరు. అయినా కూడా ఇతను రికమెండేషన్ ఇస్తే చూస్తాం అని చెప్తాను తప్ప మరి ఇంకో సంఘం ఉంది, మాలో సిఐటి సంఘం ఉన్నది. ఆ సంఘం వారు వెళ్తే వారితో మాట్లాడతాం, వారితో చెప్తున్నారు తప్ప మాతోటి ఏ విధంగా సంతృప్తి లేకుండా గంటల తరబడి తమ కార్యాలయం కూర్చుంటాం. మా సమస్య పిలుస్తాం కూర్చోండి అని చెప్తే కూర్చుంటాం తప్ప మా సమస్య ఒక్కటి కూడా పరిష్కరించడం చూస్తామని చెప్పి ఎవరు ఆ టైం దాకా ఉంటాం. 3 గంటలు 4 గంటల దాకా ఉంటాం, వారు వెళ్ళిపోతాం. తర్వాత సంబంధించిన అధికారులకి ఆ రికమెండేషన్తో వస్తాం. కానీ మరి మా సమస్యలన్నీ ప్రభుత్వానికి తెలియజేసిన బాధ్యత సిసిఎల్ఆర్ గారు ఉన్నది కాబట్టి వారు ఇప్పటికైనా మా సమస్యలు మానవీయ కోణంలో ఆలోచించి మా సమస్యలు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. సంబంధించి గత గవర్నమెంట్లో 14-19 టైంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు 6,500 చేశారు. ఆ 3,500 సారాలు కలిస్తే ఈ రోజున 10,500 జీతం వస్తుంది. 10,500 జీతంతో కుటుంబాన్ని పోషించాలంటే, కుటుంబాన్ని జీవించాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది. మా సమస్యలు పరిష్కరించాలా, మాకు పే స్కేల్ పెంచాలి, ప్రమోషన్ ఛానల్ ఇవ్వాలి. ఎవరైతే ఉద్యోగం చేస్తూ తండ్రి చనిపోయినటువంటి కుటుంబాలు ఉంటే వారి కుమారులు ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఉన్నారో వారికి ఆ ఉద్యోగం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దాదాపు మమ్మల్ని రెవెన్యూ శాఖలో ప్రతి ఒక్కరు కూడా మా సేవలు వినియోగిస్తున్నాం. ఏదన్నా తుఫాను వచ్చిందంటే మేమే డ్యూటీ చేస్తూ ఉంటాము. ఏదైనా యాక్సిడెంట్ అయినా మేమే డ్యూటీ చేస్తూ ఉంటాము. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా 10,500 రూపాయలు జీతం ఇస్తే 10,500 ఏ రకంగా పనిచేస్తాయి, మా కుటుంబాల్లో ఏ విధంగా ఉపాధి కల్పిస్తూ ఉంటారు. మాకన్నా రోజువారీ కూలి పనికి వెళ్ళే వాళ్ళకే ఈ రోజున రోజుకి 500 రూపాయలు కూలి తెచ్చుకుంటారు. కానీ ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో 10,500 జీతం సాలి జీవితాలతో చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి.
ప్రభుత్వాలు అయితే మారుతాయి తప్ప మా జీవితాల్లో ఎలాంటి వెలుగులు రాలేదు. ఇప్పటికైనా గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జీతాలు పెంచాడో మరలా చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నారు కనుక మాకు న్యాయం జరగాల, 70% ప్రమోషన్లు ఇవ్వాలి, మా డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో కారుణ్య నియామకాలు చేపించి మా కుటుంబాల్లో వెలుగులను అయితే నింపాలని చెప్పి కూడా వీఆర్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సిసిఎల్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా వీఆర్ఏలను మా జీవితాల్లో కుటుంబాల్లో వెలుగులు నింపాలని చెప్పి కూడా వీఆర్ కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, మంగళగిరి నుంచి.